సో అట్లా అయిందండి. మిగిలిన వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్ళలేదండి, ఏం జరగలేదు కూడా. ఓకే. నాకు నేను చేయలేదు. కానీ అటువైపు టాక్ ఎలా ఉందంటే, ఆ తర్వాత వచ్చిన సీఎంలు కానీ వాళ్ళ అనునాయుల వద్ద టాక్ ఏంటంటే, ఇండస్ట్రీకి ఇగో ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రులుగా గెలిచిన తర్వాత కూడా ఒక సన్మానం చేయటమో, లేదంటే వచ్చి శుభాకాంక్షలు తెలియజేయటం అనేది జరగటం లేదు అన్నది. ఎవరు వెళ్ళాలి రైట్. ముందు డిఫైన్ చేయాలి. నేను చెప్పేది గవర్నమెంట్ తప్పని నేను అనేది ఏంటంటే, హూ ఈస్ ది హూ షుడ్ బెల్ ద క్యాట్. రైట్. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఎవరు పలానా ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉన్నవాడు వెంకటేష్ గారు, నాగార్జున గారు, మొత్తం వీళ్ళంతా 10 మంది కలిసి వస్తే ఇండస్ట్రీ అని మీరు అనుకుంటున్నారా? ఛాంబర్ వస్తే చాలు అనుకుంటున్నారా? లేదా ఊళ్ళో ఉన్న హీరోయిన్లు అంతా రావాలనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? రైట్. మీకు ఎవరు ఇండస్ట్రీ? అది కదా కావాల్సింది. సో మీ దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళారు, నా లెక్కలు చిరంజీవి గారు వెళ్తే ఇండస్ట్రీ ఫుల్ అనుకుంటానండి. ఆయన వెళ్ళి దండేసి వచ్చాడు కదా చాలు అనుకున్నాను నేను. నువ్వు ఎవరు రాలేదంటే నేనేం చెప్తాను దాన్ని? ఓకే. సో ఈ సమస్య నువ్వేమనుకుంటున్నావు అనే దాన్ని బట్టి సమస్య. ఇండస్ట్రీ అంటారు, ఎవరు ఇండస్ట్రీ అనేది ఎవరన్నా చేర్చమానండి. రైట్. ఇండస్ట్రీ అన్నదానికి ఎవరు అనేది పర్యాయ పదం చెప్పమానండి, చెప్తే దానికి ఇండస్ట్రీ వెళ్ళేదాకా చేద్దాం. ఓకే. యూ విల్ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఇండస్ట్రీ షుడ్ గో టు ది ఎనీ చీఫ్ మినిస్టర్ హూ ఎవర్ కమ్స్. రైట్. ఓకే. ఇక్కడ కానీ అక్కడ కానీ ఇండస్ట్రీ ఎవరైనా ముందు తేల్చమనండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ మనిషిని పంపిస్తాం. ఓకే. పర్టికులర్ మనిషితో ఇంకో 10 మంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, అంటే ఒక 4 పెద్ద హీరోలు, ఒక 4 పెద్ద నిర్మాతలు, వాళ్ళ ఇండస్ట్రీ ఎట్లా అంటారు సార్? ఇప్పుడు పలానా హీరోల సినిమాలు 3 ఏళ్ళకి ఒకటి వస్తుంది, వాళ్ళ ఇండస్ట్రీ ఎట్లా అవుతారు? ఓకే. 250 సినిమాలు వస్తాయంటే అందరు హీరోలకి వెళ్తే 6 సినిమాలు వస్తాయి. 246 సినిమాలు బయట వాళ్ళు తెస్తాండి, వాళ్ళ ఇండస్ట్రీ కాదా? ఇండస్ట్రీ. వాళ్ళు రావద్దా? వాళ్ళు వస్తే నువ్వు ఒప్పుకోవట్లా. ఓకే. వీళ్ళే కావాలి. ఓకే. అది అది కావాలి అంటే ఈగో అని కాదు, అవసరం ఉంటే వస్తారు. ఏం అవసరం ఉంటుంది? ఓకే సార్, మాది ఈ 1,00,000 కోట్లు వ్యాపారం బడ్జెట్స్ ఉండే స్టేట్స్ అండి, మోర్ దెన్ 1,00,000 కోట్లు ఉండేవాడి. మన కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలుగు ఫిలిం మిస్ హార్డ్లీ అక్కడ 1,000 కోట్లు, ఇక్కడ 1,000 కోట్లు ట్యాక్సెస్ రూపంలో వచ్చేది మ్యాక్సిమం. సో అది ఎంత 1% కూడా లేని ఇండస్ట్రీ. మేము ఎంత అండి వాళ్ళకి ఎందుకు లెక్క చేస్తారు మమ్మల్ని? మా అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ అవసరం మాకు లేదు. బట్ ఫర్ ఈ టికెట్ల కోసం ఉండే 10 సినిమాలకి తప్ప. ఓకే. 10 సినిమాలకి టికెట్లు. మాకు కావాల్సిన సమస్య ఏంటంటే, థియేటర్లకి కమర్షియల్ తీసేసి ఇండస్ట్రియల్ కరెంట్ ఇవ్వమని అడుగుతున్నాం.